కరెంట్ మనల్ని ప్రతి వారం ఇబ్బంది పెడుతుంది. దానివల్లే కొంచెం లేట్ అయిపోయింది. కొంచెం మనోళ్ళు కూడా కొంచెం త్వరగా వచ్చి చూస్తే తెలిసిపోద్ది ఇవన్నీ కూడా. టైంకి వస్తే కరెక్ట్‌గా ఆ టైం వెనక్కెళ్ళిపోతుంది. సరేనండి. చిన్న ప్రార్థన చేసుకొని మనం ముందుకు వెళ్దాం. దయగల మా తండ్రి, కృపగల మా దేవ, మీ పిల్లలైన మమ్మల్ని అందరిని మీ రెక్కల చాటున భద్రపరిచి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచారు తండ్రి. మీ పిల్లలుగా నేను సమాజంగా కూడుకుని మీ మాటలను ధ్యానించగలిగే ధన్యతను మీరు మాకు ప్రసాదించారు తండ్రి. స్తోత్రాలు నాయనా. మీ పిల్లలకు మీ మాటలు వివరిస్తుండగా వాతావరణాన్ని, పరిస్థితులను అన్నింటినీ కూడా తండ్రి నాయనా వాక్యానికి అనుకూలపరచండి. శోధనలోని తెగ దుష్టు నుండి కాపాడండి. మీ మాటల్ని మీ మాటల నుంచి నాయనా మాకు అవసరమైన విధంగా వివరించడానికి తండ్రి నాయనా, వివరించుకోవడానికి తండ్రి నాయనా మీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభువారి పేరటి ప్రార్థన సమర్పించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వర్లారా, మనం గత కొన్ని వారాలుగా దేవుని యందు భయభక్తులు ఉంచడం అంటే ఏంటి అనే విషయాలను మనం ఆలోచించాం. ఈ వారం కూడా కొన్ని విషయాలు మనం ఆలోచిద్దామని నేను అనుకుంటున్నాను. ఈరోజు అంశం దేవుని భయాన్ని వ్యర్థం చేయుచున్నావా. మనం దేవుని భయభక్తులు అంటే ఏంటి, అది ఎలా తెలుస్తుందనే విషయాల్లో ఆలోచించాం మొదటి వారం. అలాగే రెండవ వారం దేవుని యందు భయభక్తులు ఉంచకపోతే అంటే భ్రష్టులుగా ఉంటే, నటిస్తే భ్రష్టాత్మకు అప్పగించబడతాం అనే దాన్ని కూడా మనం ఆలోచించాం. మూడో వారం దేవుని యందు భయభక్తులు ఉంచడం వలన కలిగే మేలుల గురించి మనం ఆలోచించాం. కాబట్టి దేవుని యందు భయభక్తులు అనేవి అవి మనకే మేలుకరం, మనకే లాభం. మనం దేవునికి ఏమాత్రం దూరంగా ఉన్నా, దేవుడంటే భయభక్తులు అనే విషయంలో ఏమాత్రం తేడాగా ఉన్నా దాని నష్టాన్ని మనం అనుభవిస్తాం. దాని ఫలం అనేది మనకి, ఆ నష్టం అనేది వెంటనే మనకు కనిపించకపోయినా పర్లేదు, వదిలేండి. ఏమాత్రం మనం భయభక్తులు కలిగి ఉండకపోయినా తప్పనిసరి దాని నష్టం ఉంటుంది. కొంచెం లేట్ అవుతుందేమో కానీ నష్టం మాత్రం తప్పనిసరి. ఎందుకంటే దేవుడేసే శిక్షలు అనేవి శీఘ్రముగా కలగవని బైబిలే చెప్తుంది. భక్తిహీనులకు శిక్షలు అనేవి శీఘ్రముగా కలగకపోవటం వలన వాళ్ళట ఇంకా భక్తిహీనులుగా ఉంటారని బైబిల్ చెప్తుంది. కాబట్టి దేవుడు ఉన్నాడన్నదే 100% నిజం. ఆయన తప్పులు చేస్తే, పాపం చేస్తే ఆయన శిక్షిస్తాడన్నది కూడా నిజం. ఖచ్చితంగా ఆయన వాక్యులు అయితే శిక్షిస్తాడని మనం తెలుసుకోవడానికి కొన్ని సందర్భాల్లో వెంటనే శిక్షించినట్టుగా మనకు అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, కోరాహు సంబంధాలని భూమి నెరలు విడిచి ఏం చేసిందంటే అందులోకి తీసుకుంది. అగ్ని వచ్చి దహించడాలు ఇవన్నీ కూడా మనకి ఇన్స్టెంట్గా జరిగిపోయాయి. అననీయ సప్యరాలు కొత్త నిబంధనలు వాళ్ళు వెంటనే ప్రాణాలు విడిచినట్లుగా కూడా మనకు కనిపిస్తుంది. కానీ తర్వాత అలా కనిపించట్లేదు. కానీ ఎందుకు స్టార్టింగ్లో అలా జరిగింది అని అంటే, వాళ్ళ ద్వారా ప్రకటింపబడుతున్న వాక్యం అనేది ఆయన ద్వారా ప్రకటింపబడుతుందని సాక్ష్యం ఇప్పించడానికి చేశాడు. అలాగే మొదట్లో భయం అనేది ఉండాలి, ఇది తప్పు అని ఖచ్చితంగా దేవుడిని నిరూపణ అనేదాన్ని వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో దేవుడు ఏం చేశాడంటే చేశాడు. కానీ తర్వాత కాలంలో అలా జరగలేదని భక్తులు మాట్లాడడమే మనం చూస్తున్నాం. సో కాబట్టి ఖచ్చితంగా మాత్రం పాపానికి శిక్ష అనేది ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు ప్రతిఫలాన్ని పొంది ఉన్నారు అని యేసుప్రభువారు చెప్పడం మనం చూస్తాం. సో కాబట్టి తప్పనిసరి దానికి పనిష్మెంట్ అనేది, మనం ఏం చేసినా కూడా దాని పనిష్మెంట్ అనేది మనం తప్పనిసరి అనుభవిస్తాం. అది మంచి అయినా చెడైనా.
అది అనుభవించకుండా మార్చడం అనేది కుదరదు. దావీదు గారు ఆయన తప్పు చేశాడు. దేవుడు క్షమించానన్నాడు తప్ప, నువ్వు చావకుండా నీ పాపాన్ని పరిహరించానన్నది తప్ప, దావీదు గారికి పనిష్మెంట్ అనేది ఇవ్వకుండా మానేశాడా అంటే? లేదు. బెత్షెబాకు పుట్టిన బిడ్డని ఏం చేశాడంటే, ఆయన మొత్తాడు, చనిపోయిందని కూడా మనం చూస్తాం. కాబట్టి మరి అంత పరిహరించారన్న దేవుడు బిడ్డనెందుకు మొత్తడం? అంటే పనిష్మెంట్ మాత్రం ఇచ్చేసాడు. శారీరకంగా మాత్రం ఇబ్బందులు అనుభవించడం మాత్రం తప్పలేదు. సో కాబట్టి అంత భక్తులకే తప్పలేదు, మరి భక్తిహీనులకు? భక్తి గలవారికే తప్పకపోతే దేవుడంటే బాగా భయంతో వణుకుతో బ్రతికిన వాళ్ళకే శిక్షలు తప్పలేదంటే, దేవుడంటే భయభక్తులు లేని వాళ్ళకి శిక్షలు ఉంటాయా ఉండవా అంటే? ఖచ్చితంగా ఉంటాయి. మనం శీఘ్రంగా కలకపోవడం చూసి మనం మాట ప్రసంగి గ్రంథంలో ఉంటుందండి, తీసుకుని మనం ముందుకు వెళ్దాం. ఉం? 8వ అధ్యాయం 11వ వచనం. దుష్క్రియకు అంటే చెడ్డ పనికి తగిన శిక్ష శీఘ్రముగా కలగపోవట చూచి మనుషులు భయము విడిచి, అంటే దేవుని భయాన్ని విడిచిపెట్టేసి హృదయపూర్వకంగా, అంటే అప్పుడు ఏదో పొరపాటున ఎవరైనా తప్పు చేశారనుకుందాం, కొన్ని సందర్భాల్లోనండి మన జీవితంలో తప్పులు అనేవి అనుకోకుండా జరిగిపోతాయి, మనకు తెలుసో తెలియకో జరిగిపోతాయి. అయితే కానీ తర్వాత శిక్ష కలగలేదు అనుకుందాం, శిక్ష వెంటనే కలగలేదంట. కలగకపోతే ఏం జరుగుతుందట? భయం అనేది, ఆ ఉన్న కాస్త భయం కూడా పక్కన పెట్టి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. అంటే వెంటనే శిక్ష కలిగింది అనుకోండి, మీరు ఏమనుకుంటారు? అననీయ సప్పీరలాగా అందరం చంపేస్తున్నాడు అనుకోండి దేవుడు, ఏమనుకుంటారు? దేవుడి దగ్గరికి వస్తారా? ఎందుకు వచ్చింది బాబు, దేవుడిని నమ్ముకోకుండా ఉండడం బెటర్. ఎందుకంటే సంఘానికి వెళ్ళి చచ్చిపోవడం కంటే సంఘానికి వెళ్లకుండా ఉండడమే బెటర్ అనుకుంటాం అనుకోమా? ఎందుకంటే పేతురు గారి దగ్గరికి వచ్చింది, మీరు ఇంతకే అమ్మితిరా అని అన్నాడు. పేతురు గారు అంటే ఇద్దరికి తెలిసే ఏమన్నారంటే అవును అన్నారు. ఏమైంది? వెంటనే దిగ్గున ఆవిడ ప్రాణాలు విడిచి పడిపోయింది, చనిపోయింది. తర్వాత ఈ లోపల పాతిపెట్టేమన్నాడు ఆయన. కొంతమంది యవనస్తులు తీసుకెళ్ళి పాతిపెట్టేశారు. తర్వాత ఇది తెలియదంటే ఎవరికి తెలియలేదు? భర్తకు తెలియలేదు, వచ్చాడు. ఫస్ట్ ఎవరు వచ్చారమ్మా? ఫస్ట్ ఎవరు? భర్త అండి. సారీ, ఫస్ట్ భర్తే వచ్చాడు, తర్వాత భార్య వచ్చింది. తర్వాత ఆవిడని అడిగితే ఏముంది? ఈవిడ ఇంతకే అమ్మితేమన్నారు, ఆవిడ పడిపోయింది. బాబా ఇలాగే చిన్న అబద్ధానికి పడిపోతే మన చర్చిలో ఉన్న వాళ్ళు ఎంతమంది పిట్టల్లా రాలిపోరండి. ఏ బాబు ఈరోజు చర్చికి రాలేదంటే ఏదో పనుండి రాలేదన్నాడు అనుకోండి, ఏమండి ఏమైపోవాలి? ఇంటి దగ్గర ఉండి పని ఉండి రాలేదనుకోండి, అక్కడ రాలిపోవాలి. అలా రాలిపోతే ఇంకేమైనా ఉందా? పాస్టర్ ఫోన్ చేస్తే ఎత్తరు, చర్చికి రారు. మీరు ఎప్పుడు నాకు ఫోన్ చేయకండి, నేను చర్చికి రావట్లేదు, మీ చర్చికి నాకు సంబంధం లేదంటారు. కానీ మరి అందుకనే దేవుడు ఏం చేశాడంటే ఒకసారి శాంపుల్గా చూపించాడు. అలా చేయడం బెటరా, కొంచెం ఉంచడం బెటరా చెప్పండి? కట్లేరిన వాడిని చంపేమన్నాడు విశ్రాంతి దినాన్న. అలా చేస్తే అతిక్రమం చేసినట్టు చంపేస్తే మనం అందరం ఉంటామా, పోతామా? కాబట్టి పోన్లే దేవుడు అలా చేయకుండా కొంచెం ఉంచాడని అనుకోవాలి తప్ప, ఇంక ఈసారి నుంచి దేవుడు ఇంకేమి చేయడేమో, ఇంకేం చేయట్లేదు, దేవుడు లేడేమో, పర్వాలేదేమో అని అనుకున్నాం అనుకోండి, తప్పెవరిది? మనదే అవుతుంది. ఎందుకంటే ఆయన వాక్యంలో రాయించాడండి. కాబట్టి మన జీవితంలో తప్పులు చేసిన వెంటనే శిక్షలు పడట్లేదంటే తప్పు చేయడానికి పర్మిషన్ ఇచ్చాడని కాదు. ఇంక అక్కడి నుంచి ఇంకా హృదయపూర్వకంగా కావాలని వెతుక్కుని తప్పులు చేయడానికి పర్మిషన్ ఇచ్చాడని
కాదు. ఒకవేళ అలాగే నువ్వు ఆలోచిస్తే ఏం చేస్తాడట? కానీ తప్పనిసరి మాత్రం శిక్ష మాత్రం ఉంటది. కానీ ఏదో చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే 13వ వచనం, భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనక వారికి క్షేమం కలగదనియు. ఒకవేళ దేవుని సన్నిధికి భయపడకపోతే నీకేం కలగదన్నాడు? క్షేమం కలగదని. వారు నీడ వంటి దీర్ఘాయువును పొందకపోదురని నేను ఎరుగుదును. అంటే ఫైనల్గా ఈయన ఏం చెప్తున్నాడు? నాకు మాత్రం తెలుసు ఖచ్చితంగా శీఘ్రంగా కలగకపోతే వాళ్ళు దాన్ని అలుసుగా తీసుకుని ఏం చేస్తారంటే హృదయపూర్వకంగా దుష్క్రియలు చేస్తారని చెప్పిన ఆయన ఏమంటున్నాడంటే ఇంకా అక్కడి నుంచి వాళ్ళు భయపడరు, కానీ వాళ్ళకి క్షేమం కలగదు, కానీ నీడ వంటి దీర్ఘాయువును పొందరు అని చెప్పేస్తున్నాడు. సో కాబట్టి దేవుడంటే భయం భక్తి అనేది మనం ఎప్పుడు కూడా పోకుండా చూసుకోవాలి. ఎప్పుడు నేను భయభక్తులు కలిగి ఉంటున్నానా, నువ్వు పాపం చేస్తున్నావా లేకపోతే చెడు చేస్తున్నావా లేదన్నది పక్కన పెట్టు. దేవుడంటే భయం పోయిందా, అయితే నువ్వు చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నట్టు. నీడ వంటి దీర్ఘాయువును పొందే అవకాశం లేదు. ఎందుకంటే దేవుడంటే భయం ఉన్నవాడండి ఏదో టైంలో మారడానికి అవకాశం ఉంటుంది. దేవుడంటే భయం లేదనుకోండి, ఖచ్చితంగా ఆ భయాన్ని కనుక మనం వదిలేసామనుకోండి, ఇంక ఏ టైంలో కూడా మనం మారం. కొంతమంది అందుకనే చూడండి మనల్ని ఏమంటారంటే, ఒరే రారా మనం అలా వెళ్ళి ఇలా చేద్దాం ఏదో అంటుంటారు కదండి, తాగడానికను ఇలా అంటారు. వద్దు మా నాన్న కొడతాడండి, ఏం కొడతాడు లేరా, ఇలా అబద్ధం చెప్దామని ఇలా మనల్ని తప్పుదారి పట్టించేవాళ్ళు ఉంటారంటే మన స్నేహితులు ఉంటారు. అప్పుడప్పుడు మనం ఇది మనకు తెలుసు కదండి, మన జీవితంలో జరిగిందే. ఇప్పుడు ఏదైనా ఆట ఆడుకుంటుంటే మన నాన్నగారు కొడతారు అనుకుందాం. అప్పుడు మనల్ని ఆటకి పిలిచిన వాళ్ళు ఏమంటారు? ఏంటి కొట్టేస్తాడు మీ డాడీ, ఇప్పుడు ఏమి రాడు కదా, డ్యూటీకి వెళ్ళిపోయి ఉంటాడు కదా, ఇప్పుడు అప్పుడే రాడు కదా అని ఇలా ఏదో చెప్పి మన చేత ఏం చేస్తారు? ఆడిస్తారు. అంటే ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారు? మనల్ని పాడు చేస్తున్నట్టు. అలాగే భయభక్తులు కూడా చాలామంది ఏం చేస్తారంటే పాడు చేస్తారు, వ్యర్థం చేస్తారు. ఎలా అంటే వాళ్ళు మాటల ద్వారా పర్వాలేదులే వాళ్ళు అలాగే చెప్తారు, బైబిల్ ఎన్నెన్నో ఉంటాయి, అలా అనుకుంటే అందరూ ఏమైపోవాలి, అందరూ నరకానికి వెళ్ళిపోతారా, ఇలా రకరకాలుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. లేదా అలాంటి అభిప్రాయంతో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు నచ్చినట్టుగా బ్రతకడానికి చూస్తారు. సో కొంతమందిని పాడు చేస్తుంటుంటారు. ఒకసారి ఈ మాట చూద్దామండి, యోబు గ్రంథం. ఈ మాట చూసి మనం ముందుకు వెళ్దాం. యోబు గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనం. ఎలిఫజ్ అనే ఆయన ఏమంటున్నాడంటే యోబు గారి మీద ఒక ఆరోపణ చేస్తున్నాడు. ఏంటి ఆ ఆరోపణ అంటే చూడండి, నీవు భయభక్తులను వ్యర్థము చేయుచున్నావు, దేవుని గూర్చిన ధ్యానమును హీనపరచుచున్నావు. ఇప్పుడు మనం దేవుడి గురించి ఏం చేస్తున్నాం? ధ్యానం చేస్తున్నాం. దేవుని భయభక్తుల గురించి మనం ఏం చేస్తున్నాం అంటే ఆలోచిస్తున్నాం, ధ్యానం చేస్తున్నాం. ఇప్పుడు కొంతమంది చర్చికి రాలేదనుకోండి, ఎందుకు రాలేదంటే ఏదో పని ఉండి రాలేదంటాడు. ఆ పని ఏంటో నీకు తెలిసినప్పుడు ఆ కారణం పెద్ద ప్రత్యేకమైన కారణం కాదనుకోండి, అప్పుడు ఏమనుకుంటాం? పర్వాలేదేమో అనుకుని. కొంతమందికి కూడా ఏమవుతుందంటే స్లోగా దేవుని భయం అనేది పోతుంటుంది. ఇప్పుడు బైబిల్ అయితే ఏమంటుందండి? సమాజంగా కూడుట మానండి అన్నాడా, మానొద్దన్నాడా? మానొద్దన్నాడు. ఏమండి అంత కఠినంగా మానొద్దంటే ఎలా అండి అని మీరు అనుకోవచ్చేమో. ఇంతకీ ఎన్నిసార్లు కూడుకుంటారు మనం? యాక్చువల్గా గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళకి, ప్రైవేట్ జాబ్ చేసేవాళ్ళకి ఆల్మోస్ట్ సెలవులు ఎన్ని ఉంటాయంటే నెలకి 3 నుంచి 4 ఉంటాయండి. ప్రైవేట్ ఎంప్లాయీస్కి అయితే 2 ఇస్తారేమో, అంతే కదండి. ఇప్పుడు సెలవు రోజులు ఎలాగో సమాజంగా కూడుకునే రోజులు అన్నీ, ఇంకా అందులో మళ్ళీ సెలవు అంటే ఎలా కుదురుతుందండి? ఒకసారి మీరు ఆలోచించండి. సమాజంగా మనం ఎప్పుడు కూడుకుంటున్నాం? ఆదివారాలు కూడుకుంటున్నాం, కొన్ని శుక్రవారాలు కూడుకుంటున్నాం.
ఇంక శుక్రవారాలు అంటారా, ఏదో ప్రత్యేకంగా ఎవరు ఏ పనులకి వెళ్ళిన వాళ్ళకి కనీసం శుక్రవారం అయినా ప్రేయర్ పెట్టుకుంటే బెటర్ అనే ఉద్దేశంతో మనం పెట్టుకున్నాం. ప్రార్థన చేయడానికి కానీ, జనరల్గా ఏవైనా వాళ్ళకి సందేహాలు ఉన్నా అవన్నీ తీర్చుకోవడానికి కానీ అవకాశం ఉంటుందని ఉద్దేశంతో శుక్రవారం పెట్టుకున్నాం. ఇంకా ఆదివారం అంటే తప్పనిసరి సమాజంగా కూడుకోవాలి. ఎందుకంటే అందరికీ పబ్లిక్ హాలిడే కాబట్టి, సమాజంగా కూడటం మానొద్దని బైబిల్ చెప్తుంది కాబట్టి, తప్పనిసరి ఈ రోజును మనం దుర్వినియోగం చేసుకోకుండా ఉపయోగించుకోవాలనే ఉద్దేశం చేత మనం తప్పనిసరి ఈరోజే సమాజ కూడిక అనేది మనం పెట్టుకుంటున్నాం. ఇప్పుడు మళ్ళీ దీన్ని మనం అవసరమైతే ఈ రోజు పని ఉందనుకోండి, దాన్ని ముందు రోజు చేయాలి. లేదా రేపు పని ఉందనుకోండి, ఈ రోజు పని రేపైనా వాయిదా వేయాలి, లేదా ముందు రోజైనా చేయాలి. లేదు కనీసం మధ్యాహ్నం అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు మేము సర్పవారంలో ఆలోచన చేసి ఏం చేసామంటే 7:30 పెట్టాం. 7:30 పెడితే ఇది ముందు మారుద్దామా వద్దా, ఎందుకంటే వేసవకాలం అక్కడ హీట్ వస్తుందనే ఉద్దేశం చేత వేసవకాలం ఉదయం పెట్టి తక్కిన టైంలో మార్చేవాళ్ళు. అయితే ఇది బాగుందా బాగోలేదా అని అడిగితే వాళ్ళందరూ ఏమన్నారంటే, ఇదే ఉంచండి సారు, ఇది అయిపోయిన వెంటనే మేము ఏం చేస్తున్నాం అంటే 9 గంటలకు 10 గంటలకు పనికి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. మరి వాళ్ళందరూ కొంతమంది లేబర్స్ కాబట్టి ఏ రోజు పనికి ఆ రోజు వెళ్ళేవాళ్ళు కాబట్టి, ప్రైవేట్ ఎంప్లాయీస్ కాబట్టి వెళ్ళిపోయేవారు. సో కాబట్టి ఇప్పుడు ఏమైంది, ఆ టైము బాగుంది. అప్పుడైతే కొంతమంది మానేవారు, కొంతమంది వచ్చేవారు, కొంతమంది మానేవారు వచ్చేవాళ్ళు. వాళ్ళు మనం ఇంకా పని చేయడానికి వెళ్ళి వచ్చిన వాళ్ళని ఏమని మానేయమనగలం? ఒక విధంగా చెప్పండి. ఫుడ్ కోసం కష్టపడుతున్నాడు, వాడిని ఏమని మానేమని అనగలం? సో వాడు మానేసినా తప్పేమి కాదు. మరి ఆడికి పోషణ ఉందో లేదో అన్నది వాడి విషయం, అది దేవునికి సమాధానం చెప్పుకోవాలి. కానీ మనం ఫుడ్ కోసం కాకుండా ఖాళీగా మానేస్తున్నారు అనుకోండి, అప్పుడేమనాలి? సో కాబట్టి ముందు వెనక అలాగని పూర్తి రోజు ఏమి సమాజంగా కూడుకుంటున్నాము మనం చెప్పండి. మహా అయితే గంట అండి, మన ప్రసంగం గంట, అటు ముందు ఇటు ముందు ప్రయాణం చేస్తే అందరికీ పావు గంటలే తప్ప మహా ఎక్కువ ఇచ్చేసి ఏమి టైం అంతా ఎక్కువ ఇచ్చేసి మీరు ఏం పరిస్థితి లేదు కదా. గంటన్నర మహా అయితే ఇంకా గట్టిగా తీసుకున్నా కూడా 2 గంటలు అటు ఇటు అయితే 24 గంటల్లో 2 గంటలు దేవుడికి ఇస్తే ఏమైపోయింది వాక్య ప్రకటనకి? ఎవడు నా మాట విని వణుకుచున్నో వాని ఎందే నేను దృష్టి ఉంచుతున్నానంటే, అసలు దేవుని మాట వినడానికే రావట్లేదంటే, సెలవు పెట్టేస్తున్నావంటే, సెలవు పెట్టేసేంత ధైర్యం చేస్తున్నావంటే, అంటే ఆయన మాటని వనకవు. అసలు ఆయన మాటే విన్నప్పుడు ఇంకేం వణుకుతావు? ఇప్పుడు ఎవరైనా చెప్తుంటే చెప్పావులే అని వెళ్ళిపోతున్నాడు అనుకోండి, ఏమంటారు? తండ్రి అంటే ఎంత భయం అండి అంటారా? మనకి ఉంది కదండి వాక్యంలో మనం చూసాం కదా, ఎవడు దీనుడై, అంటే దీనుడంటే అర్థం ఏంటి? పనులు గిన్నెలు అన్నీ పక్కనెట్టేసి నా మాట అనేది అప్పుడు కొంచెం భయపడిపోయి అన్నీ మర్చిపోవాలి. దీనుడంటే ఇంకా మొత్తం ఏమున్నాయి, కుటుంబం మొత్తం చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ మర్చిపోయి, ఎవడు దీనుడై నా మాట విని వణుకుచుండునో వానినే దృష్టి ఉంచుచున్నాను అని అన్నాడు ఆయన. ఎవరన్నా యెషయా గ్రంథంలో ఉంటుంది, తీస్తే చెప్పండి, కొంతమందికి రెఫరెన్స్ కావాలి. సరేనండి. సో కాబట్టి ఆయన మాట విని వనకాలని ఆయన అనుకుంటే, ఆయన మాట వినడానికే మనం అశ్రద్ధ చూపిస్తే, నిర్లక్ష్యంగా ఉంటే ఏం చేయాలి చెప్పండి? అది భక్తి అనిపించుకుంటుందా? కానీ దేవుడి కోసం నేను ఇలా ఉన్నాను అలా ఉన్నాను అని చెప్పుకుంటున్న యోబు గారు నేను ఏమంటున్నాడంటే, నీవు దేవుని భయభక్తులను వ్యర్థము చేయుచున్నావు, దేవుని గురించిన ధ్యానమును హీనపరుచుచున్నావు. అంటే ఒక్కరోజు సమాజ కూడికి రానివాడు దేవుని గురించి ధ్యానించే 66:2 అక్కడ ఉందండి. సరేలేండి, వదిలేండి. అయితే రాసుకోండి కావలసిన వాళ్ళు. నీవు భయభక్తుల్ని ఏం చేస్తున్నావు? వ్యర్థము చేయుచున్నావు. ఎలా అంటే దేవుని గురించిన ధ్యానమును హీనపరచుచున్నావు అన్నాడు.
నిజంగా యోబు గారు దేవుడంటే భయభక్తులు కలిగి లేనివాడా? భయభక్తులు లేనివాడంటే లేదండి. దేవుడే చెప్పాడు. ప్రతిదినం ఆయన ఆయన బలులు అర్పించాడు. కాబట్టి దేవుని గూర్చిన ధ్యానమును హీనపరచుచున్నాం. అంటే యోబు గారు అలా లేరు గానీ, ఆయన అలా నిందేశాడు. కానీ అలా ఉండేవాళ్ళు ఎవరంటే, అలా ఉండేవాళ్ళు ఉంటారంటే ఉంటారండి. ఎవరైతే సమాజ కూడికకు రారో, నిర్లక్ష్యం చేస్తారో, వాళ్ళు దేవుని గురించిన ధ్యానాన్ని ఏం చేశారంటే హీనపరిచేశారు. వాళ్ళ లైఫ్‌లో అది ఎలా ఉందంటే తక్కువగా ఉంది. నిన్ను మానిపించేసినా నిన్ను గూడా మానేయమన్నాడనుకోండి. ఈరోజు మానేయి పర్వాలేదు అని అన్నాడనుకోండి. పర్వాలేదన్నాడనుకోండి. అంటే అర్థమేటి? నిన్ను కూడా ఏదో పనుందని పక్కకి తీసుకెళ్ళిపోయాడు అనుకుందాం ఎవరైనా. అప్పుడు ఏం చేసినట్టు? దేవుని గురించిన ధ్యానాన్ని వ్యర్థం చేసినట్టు, వాడు పాడైపోవడమే కాకుండా నిన్ను కూడా పాడు చేసినట్టు. సో, కాబట్టి మీరెవరో కూడా ఎవరైనా చర్చికి ఎక్కువ మానేస్తున్నారనుకోండి, వాళ్ళు చూసి మానేయచ్చని అనుకోకండి. వాళ్ళు చూసి వాళ్ళని బట్టి మీరేమన్నా ధైర్యం తెచ్చేసుకోకండి. పర్వాలేదు మానేయచ్చని. అలా ధైర్యం తెచ్చుకునే అవకాశం ఉందా లేదా చెప్పండి? ముమ్మాటిగా ఉంది. మన చర్చిలో ఎవరన్నా పాస్టర్ గారి మీద గుసగుసలు ఆడుకుంటున్నారనుకోండి, మనం కూడా గుసగుసల్లో ఎంటర్ అయిపోతాం. ఎవరో గుసగుసలు ఆడట్లేదు అనుకోండి, భయపడుతున్నారు అనుకోండి, మీరు కూడా కొద్దిగా గొప్ప భయపడతారు. లేదు అంటే ఒకళ్ళకి నోరు లేసిందనుకోండి, రెండో నోరు కూడా ఏమవుతుంది? లెగుస్తుంది. ఎందుకంటే మనం ఒక రాయి వేసామనుకో, ఒకళ్ళు రాయి వేస్తున్నారు అనుకోండి, మనం కూడా ఏం చేస్తాం? ఒకడు దొంగోడని ఒకడు ఎవడన్నా కొడుతున్నాడు అనుకోండి, మనకు కూడా చేయికి ఏమనిపిస్తుంది? దురదొచ్చి మనం కూడా కొట్టాలనిపిస్తుంది. అదే నువ్వు దొంగోడు పొజిషన్లో ఉన్నావు అనుకోండి, బాబా కొట్టకండి అంటావు. మనం ఎలాంటోళ్ళు అంటే ఫ్రీగా ఏదైనా చేసే అవకాశం ఉంటే కొట్టడం కానీ, తిట్టడం కానీ, గొనగడం కానీ, మాట్లాడడం కానీ, ఒకరికొకరు పోటీ పడిపోయి ఒకరికొకరు చేరిపోయి ఉండిపోతాం. సో, కాబట్టి అలాగే ఏదైనా చూడ భక్తిహీనత అండి. కొంచెం కొన్ని అండి, కొన్ని లక్షణాలు మనం ఎలా కోల్పోతామంటే, అవతల వాళ్ళని చూసి ధైర్యం తెచ్చుకోవడం, అవతల వాళ్ళని చూసి ధైర్యం తెచ్చుకోవడం. సో, కాబట్టి పాడైపోయాడండి, పాడైపోయినా పర్వాలేదండి. పాడైపోయేవాడు ఏం చేయకూడదంటే, ఇంకొకడు పాడవకుండా, తన వల్ల పాడవకుండా చూసుకోవాలి. తన వల్ల ఇంకొకడు కూడా పాడైపోతాడేమో అని చూసుకోవాలి. ఎందుకంటే విగ్రహార్పితం ఉందండి. విగ్రహార్పితంలో ఏమైనా ఉందని నాన్న ఏమీ లేదన్నాడు. కానీ నీ భోజనం వల్ల, నీ జ్ఞానం వల్ల, నీ సహోదరుడు నశిస్తే దానివల్ల నువ్వు ఏంటి ప్రయోజనం అన్నాడు. కాబట్టి సహోదరుల నిమిత్తం తినకండి అన్నాడు. చెప్తున్నానండి. ఇప్పుడు అంటే అఫ్కోర్స్ ఇప్పుడు నేను నిజంగా ఏదో ఎవరో ఇచ్చిన ప్రసాదమే తింటున్నాను, ప్రార్థన చేసుకుని తింటున్నాను. లేదా ఎవరో ఏదో విగ్రహాల దగ్గర పెట్టిన భోజనాన్ని నాకు తీసుకొచ్చారు, ఆ పండగని వండెట్టిందే తెచ్చారు. ఇప్పుడు అది తినొచ్చా తినకూడదా? ఇష్టమైతే తినమన్నాడు దేవుడు, లేకపోతే వద్దన్నాడు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? నాకు ధైర్యంగా ఉంది, ఏ విధమైన భయం లేదు, మనస్సాక్షిలో ఏమీ లేదు, తిన్నాను. తిందాం అనుకునేటప్పుడు ఎవరో పాపం కొత్తగా నమ్ముకున్న క్రిస్టియన్ వచ్చాడు. అప్పుడు అతను ఏమనుకుంటాడంటే ఇలాంటివి తినేస్తున్నాడేంటి అని అనుకుంటాడు. అలా అనుకున్నా పర్వాలేదు కానీ, పర్వాలేదు తినొచ్చేమో, పాస్టర్ గారే తిన్నప్పుడు నేను తింటే తప్పే ఉంది అని తర్వాత నుంచి మనవాడు ఏం చేశాడంటే తినడం మొదలెట్టి అటు నుంచి అక్కడ పూజలు చేయడం కూడా మొదలెట్టాడు. అప్పుడు ఏమవుతుంది? నా వల్ల పాడయ్యాడా లేదా? సో, కాబట్టి అది చూసుకోమన్నాడు. సో, అంటే అక్కడ మంచిదే, తప్పేం కాదు. తప్పు కాని విషయమే పొరపాటున అవతల వ్యక్తి తప్పుగా చేసే అవకాశం ఉన్నప్పుడు ఏం చేయొద్దన్నాడు? చెయ్యొద్దన్నాడు. అలాంటిది తప్పు విషయాలు ఏమైనా ఉన్నాయనుకోండి, అవి మనం అందరికీ కనిపించేలాగా, అందరికీ ఎదురుగా బాహాటంగా చేస్తే దానివలన తక్కిన వాళ్ళు ధైర్యం తెచ్చుకునే అవకాశం ఉందా? తక్కిన వాళ్ళు భయభక్తులు పాడైపోయే అవకాశం ఉందా? లేదా చెప్పండి. సో, ఈ కేడర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏమవుతారంటే దేవుని యందలి భయభక్తులను ఏం చేసేవాళ్ళంటే వ్యర్థం చేసేవారు. మనకున్న స్వతంత్రాన్ని అయినా సరే, నిజంగా బైబిల్ ప్రకారంగా తప్పు కాకపోయినా కూడా కొన్ని సందర్భాల్లో మనం ఏం చేయాలంటే అవతల వ్యక్తి కోసం కూడా ఆలోచించవలసిన అవసరం ఉందని బైబిల్ చెప్తుంది. సో, కాబట్టి ఒక వ్యక్తిని మనం ఎప్పుడు కూడా నిలబెట్టడానికే ప్రయత్నించేయాలి తప్ప ఎప్పుడు పడగొట్టడానికి
పడిపోయే అవకాశాన్ని మనం ఎప్పుడు కల్పించకూడదు. ఆ జాగ్రత్త మనకు ఉండాలి. ఆ జాగ్రత్త ఎవరికైతే లేదో వాళ్ళు ఏం చేసినట్టు తెలుసా? దేవుని యందలి భయభక్తులు వాళ్ళు ఏం చేస్తున్నారు? వ్యర్థం చేస్తున్నారు. వాళ్ళు పాడైపోవడమే కాకుండా ఇతరులు కూడా పాడు చేస్తున్నట్లు లెక్క. దేవుని గురించిన ధ్యానమును ఏం చేస్తున్నారు? ఈనపరుస్తున్నారు. అలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే చెప్తున్నాడు చూడండి, సామెతల గ్రంథం 24వ అధ్యాయం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం. భక్తిహీనుడా మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే ఎప్పుడు కూడానండి మనం భక్తిహీనుల దగ్గర అస్సలు ఉండకూడదు. అంటే వాళ్ళ నుంచి ఏమీ నేర్చుకోవాలనే ఆలోచన మనకు ఉండకూడదు. వాళ్ళ వలన మనం ఏమైనా ఎఫెక్ట్ అవుతామని భయపడాలి. అది ఎప్పుడు మనకు ఉండాలంటే అలా ఉందనుకోండి, భక్తిహీనుడి దగ్గరకు ఉన్నా మాట్లాడినా ప్రాబ్లం లేదు. కానీ ఏమంటున్నాడంటే భక్తిహీనుడా, భక్తి లేనివాడు నీతిమంతుని నివాస యొద్ద ఏముంటాడంట? పొంచి ఉంటాడంట. ఎందుకు పొంచి ఉంటాడు? వాడిని ఏదో ఒకలాగా మనం ఏం చేద్దామంటే పాడు చేద్దామని. ఎందుకు? వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే భక్తి అనేది పెద్ద అంత ఇంపార్టెంట్ కాదు. ఇంపార్టెంట్ కానప్పుడు ఏం చేస్తారంటే కొంతమంది ఇంటి దగ్గరికి ఒకవేళ వచ్చాడు అనుకోండి, పర్వాలేదు మనం అలాగే వెళ్దాం, పర్వాలేదు మనం ఇలా తిరుగుదాం అని చెప్తుంటుంటారు. సో కాబట్టి ఏమంటున్నాడంటే ఇక్కడ ఏంటంటే ఉద్దేశం, భక్తిహీనుడు నీతిమంతునికి ఎలా ఉండాలి? దూరంగా ఉండాలి, పొంచి ఉండకూడదు. ఒకవేళ పొంచి ఉన్నావు అనుకో, ఏం చేస్తావు? వాడిని తప్పులో నడిపిస్తావు, తప్పు చేయిస్తావు వాడి చేత అంటున్నాడు. అంటే అలాంటి అవకాశం ఉందా? మరి అలాంటి అవకాశం ఇచ్చేవాళ్ళుగా మనం ఉన్నాం అనుకోండి, మన వల్ల అలాంటి అవకాశం జరిగే అవకాశం ఉందనుకోండి, దాన్ని ఏమంటాడు దేవుడు? ఏమంటున్నాడంటే వాక్యం ప్రకారంగా మనం ఆలోచిస్తే దేవుని యందలి భయభక్తుల్ని వాళ్ళు ఏం చేస్తున్నట్టంటే వ్యర్థం చేసేవారు. మనకు భయం లేకపోవడం, లేదా శీఘ్రంగా శిక్ష కలగకపోవడం వలన హృదయపూర్వకంగా పాపం చేయడం, ఇవన్నీ కలిగుండి కూడా మనం మన వలన కొంత పాడయ్యే అవకాశం ఉందనే సంగతి కూడా మర్చిపోతే, భక్తిహీనుడిగా ఉన్నప్పుడు దాన్ని కూడా దేవుడు విడిచిపెట్టడం. అది మీకు అర్థం కావాలి. ఎప్పుడు కూడానండి మన కోసమే మనం ఆలోచించుకోకూడదు. ఇప్పుడు నేను అప్పుడప్పుడు నాకేంటంటే అలాగ మన వారపు రోడ్లో వెళ్ళిపోతున్నప్పుడు, డ్యూటీలో ఉన్నప్పుడు నేను బిర్యానీకి ఏదన్నా పట్టుకుని వెళ్ళిపోతుంటాను అనమాట. క్యారేజ్ పెట్టుకుని వెళ్ళినప్పుడు, వెళ్ళిపోతున్నప్పుడు నైట్ టైము భోజనం చేయడానికి అవకాశం లేనప్పుడు ఏదైనా పట్టుకుని వెళ్ళిపోయాలి. అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే, అక్కడ స్వప్న బార్ అని ఒకటి ఉండేది. అక్కడ బిర్యానీ కూడా అమ్ముతారు, బ్రాందీ షాప్ కూడా. అది ఇప్పుడు లేదనుకుంటాను. అలా స్వప్న దగ్గర అక్కడ కొంచెం బెస్ట్గా కొంచెం దొరికేది అదే. ఇంకెక్కడెక్కడికి వెళ్ళకుండా తిరగకుండా దారిలో ఏం చేసేవాడిని అంటే పార్సల్ చేయించుకుని వెళ్ళేవాడిని నేను ధైర్యంగా. అప్పుడు నేను అనుకునేవాడిని, ఒకసారి నేను అనుకున్నానండి, ఇదేంటి ఒక్కసారి ఆలోచించాను, ఎప్పుడు ఆలోచించలేదు నేను. ఎప్పుడు కూడా నేనేం తాగను కదా. ఒకసారి సడన్గా ఏదో ఒళ్ళంతా జలధరించినట్టు అనిపించింది. లోపలికి వెళ్ళి కూర్చుంటే వాళ్ళందరూ తాగుతున్నారు, నేను కూర్చుని పార్సల్ అయినంత వరకు ఉంటే, అయ్య బాబోయ్ ఇదేదో చాలా పెద్ద ప్రమాదంలో ఉంది, నేను ఇలా పట్టుకుని వస్తున్నాను, లోపల తాగేసి పట్టుకుని వస్తున్నాను అనుకుంటారు అని చెప్పేసి నేను ఏం చేశానంటే ఇంకెప్పుడు అక్కడికి వెళ్ళకూడదని నిర్ణయం తీసుకున్నాను. ఇది మంచిదే కదా చెప్పండి? దీనివల్ల నన్ను అపార్థం చేసుకుంటారు. నన్ను అపార్థం చేసుకోవడం పక్కనెట్టండి, వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే పర్వాలేదు అనుకుంటారు. కొంచెం అటు ఇటు కొంచెం టెంప్ట్ అయ్యేవాడు ఉన్నాడు అనుకోండి, ఏవో నేను ఇంకా నేను పాస్టర్ గారు ఇలా చెప్తున్నారు, వాక్యం ఇలా చెప్తుంది, తాకూడదేమో అనుకుంటున్నాను, పాస్టర్ గారే లోపలికి వెళ్ళి వచ్చేస్తున్నారు అని అనుకుంటారు. అప్పుడు ఇది ఎంత నష్టం అండి? ఇప్పుడు ఏం చేయాలి? అలాంటి దాన్ని మనం ఏం చేయాలి? మానేయాలండి. కనీసం అంటే దేవుని యందల భయభక్తులు ఉంటే మనం కరెక్ట్గా ఉన్నా కూడా
అది అవతల వాళ్ళు తప్పుగా అర్థం చేసుకునే సందర్భం ఉంటే అలాంటి అవకాశం కూడా మనం ఇవ్వకుండా చూసుకోవలసినంత జాగ్రత్త ఉంది. ఒప్పైనా కూడా పాపంగా కనపడే అవకాశం ఉంది. అదే పాపాన్ని మనం బహిరంగంగా చేసేయమే అనుకుందాం నిర్లక్ష్యంగా. దానివలన ఎంత ప్రమాదం ఉంది? మనకి భక్తిహీనత ఉందని మనం చెప్పుకుంటున్నట్టే లెక్క. ఇతరులు మనం కూడా పాడు చేయొచ్చు. సో, ఇది చాలా భయంకరమైన పరిస్థితి. మనం దేవుని ఎడల చాలా జాగ్రత్తగా ఆలోచించాలండి. దేవుని ఎడల మనం ఎలా ఉంటున్నాం? పోనీ మనం నష్టపోతే నష్టపోయి ఇతరులను కూడా నష్టం చేయకూడదు అనే ఆలోచన మనకుండాలి. కనీసం అలాంటి ఆలోచన ఉంటే కనీసం ఏదో ఒక రోజు దేవుడు నిన్నైనా లాగుతాడేమో. నిజంగానండి మనలో ఏదో చిన్నది మంచి అవకాశం, ఒక హోప్ అనేది దేవుడికి ఉంటేనేనండి మనల్ని కాపాడతాడు. మనం మారతామనే హోప్ ఉంటేనే, మారాలనే హోప్ ఉంటేనే దేవుడు మనకు ఆయుష్ ఇస్తాడు లేదా కాపాడతాడు. ఎప్పుడు జీవితంలో మనం మారవనుకుంటే మాత్రం దేవుడు ఏం చేస్తాడంటే మనకు అవకాశం ఇవ్వడు. మనం బతుకున్నామంటే తప్పనిసరి ఖచ్చితంగా దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు అనుకోవాలి. లేదా దేవుడికి ఎక్కడో ఒక నమ్మకం మార్పు మీద, ఏదో మనలో ఏదో మంచి అయినా చూసి ఉండాలి. ఇదేనండి ప్రతి మనిషి జీవితం. మనం భూమి మీద బ్రతికుండడానికి ఆయన పెట్టే భిక్ష, ఆయన ఇచ్చిన ఒక అవకాశం అంతే తప్ప మనకు ఆయుష్ ఉంది, బలం ఉంది, ఏదో బ్రతికేస్తున్నాం అని అనుకుంటే అది అజ్ఞానం అండి. బైబిల్ తెలిసిన వాడు ఎవడు కూడా, బైబిల్లో మాటలు తెలిసిన వాడు ఎవడు కూడా అలా అనుకోలేడు. దేవుని దీర్ఘశాంతం రక్షణార్థమైందని ఎంచుకోండి అన్నాడు. ఎందుకంటే దేవుడు దీర్ఘశాంతం కలిగి ఉంటున్నాడు, ఉంటాడు. ఎందుకంటే మనం రక్షణ పొందాలని ఏ విధంగానైనా సరే. భక్తిహీనుడా నీతిమంతుని నివాసం యొద్ద పొంచి ఉండకము. మేము అప్పుడప్పుడేనండి ఈ మాట నాకు చెప్పాలని అనుకున్నప్పుడు నాకు ఒక విషయం గుర్తుకొచ్చిందనమాట. మేము స్టార్టింగ్లో సువార్త ప్రకటించేటప్పుడు నాతో నేను పరిచయం ఉన్నవాళ్ళు, నాతో కలిసి కూర్చుని వాక్యం డిస్కస్ చేసేవాళ్ళు కొంతమంది సువార్తకు వచ్చేవారు కాదు. సువార్తకు రాకపోతుంటే మేము సువార్తకు వెళ్తున్నాం రమ్మని వాళ్ళు. నాకేంటంటే ఒకరికొకరు తోడు ఉండాలనేది ఒక ఇంటెన్షను. కానీ ఇద్దరున్నా ఒకడున్నా వెళ్ళిపోయేవాడు నేను. కానీ వీడేంటి అసలు రావట్లేదు ఈ అబ్బాయి, ఇతన్ని ఎలాగోలా తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఏం చేశానంటే, రానన్నా మేము పలానా రోజు సువార్తకి వెళ్తాను వస్తావంటే, చూస్తాను ఖాళీ ఉంటే వస్తాను అని చెప్పేవాడు. కానీ ఈ అబ్బాయిని ఏదోలా సువార్తకు తీసుకెళ్ళాలని అలా అన్న ఫోన్ చేసిన ఫోన్ అవ్వకపోయినా వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగేవాడిని. నాకు ఒకసారి అయితే ఏమనిపించిందంటే ఇంట్లో ఉండి లేడని చెప్పాడని అనిపించింది. అలా 2-3 సార్లు అయిన తర్వాత నేను ఇంక వెళ్ళడం మానేశాను. సో అంటే కొంతమంది ఏమో తప్పు చేయించడానికి తీసుకెళ్తారు, ఆడుకోవడానికో ఏదో వ్యర్థంగా గడపడానికి, కాలం గడపడానికి తీసుకెళ్తారు. కొంతమంది ఏమో బలవంతంగా కొంచెం ఏదేమైనా కొంచెం వాళ్ళు మనల్ని నిర్లక్ష్య పెట్టినా కూడా, మనకు విలువ ఇవ్వకపోయినా కూడా మనం ఏం చేస్తామంటే ఏదో ఒకలా వాళ్ళని సువార్తలో నడిపిద్దామని కూడా తీసుకెళ్ళే అవకాశం ఉంది. నేను అలా ప్రయత్నం చేశానండి. నేను కూడా అలాగే కొంతమందిని ఇబ్బంది పెట్టైనా ఏదో ఒకలాగా అయినా సరే సువార్తకి నడిపిద్దాం, అలా ఉండిపోతున్నాడు వ్యర్థంగా, అలా ఉండిపోవడం వలన దేవుడి పని చేసేద్దాం, దేవుడి పని చేద్దాం, దేవుడి కోసం బ్రతికేద్దాం అని చెప్పి అడిగేయకపోతే ఇంకేంటండి చెప్పండి. 100 మాటలు చెప్పుకోవడం వల్ల దాని ప్రయోజనం ఏంటి? ఒక్క పని అనే చేయాలి కదా, మంచి పని అడుగన్నా వేయాలి కదండి. మనం ఆలోచించి చేసేసేవాడిని. ఆ మాట నాకు గుర్తు వచ్చిందండి. భక్తిహీనుడా నీతిమంతుని నివాసమునొద్ద పొంచి ఉండకము, వాని విశ్రమ స్థలమును పాడు చేయకము. అంటే ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారంగా మనం చెప్పుకోవాలనుకోండి, మామూలుగా కూర్చున్న వాడి దగ్గరికి వెళ్ళి సెల్ ఫోన్ అట్టుకెళ్ళి మన సెల్లో షార్ట్లు చూపించామనుకోండి, ఎలా ఉంటుంది? నిమిషానికి ఒకటి తర్వాత ఒకటి 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 లోకరాజ్య మహిమలు షార్ట్కి కూడా ఎంత టైం పెట్టారు అనుకుంటున్నారు? నిమిషాల లోపులోనే ఉండాలి, నిమిషానికి ఎక్కువ ఉండకూడదు. యేసుప్రవారికి అండి వాడి ఎంతసేపు చూపించాడండి లోకరాజ్యముల మహిమ? నిమిషం. నిజంగానండి సెల్లో షార్ట్ నిమిషమే కదా అని చూస్తే
ఆ నిమిషం నిమిషం ఎంత టైం అయిపోద్ది తెలుసా? గంటలు అయిపోద్ది, అరగంటలు అయిపోద్ది. నిమిషం, ఇది తర్వాత ఇది నిమిషం, ఇది నిమిషం అని. బాబోయ్! మీరు చెప్పండి, అలాగా పట్టుకొచ్చి చూపించారు అనుకోండి, ఏమైనట్టు? ఒక నీతిమంతుడిని, ఒక భక్తిపరుడిని ఏం చేసినట్టు? వాడి విశ్రమ స్థలాన్ని మనం ఏం చేసినట్టు? పాడు చేసినట్టు. సో కాబట్టి అంటే ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, ఇలా కొంతమంది ఏం చేస్తారంటే భక్తిహీనులుగా ఉండి వాళ్ళు ఏం చేస్తారంటే, భక్తిహీనుడండి నీతిమంతుడి దగ్గరికి వెళ్ళకూడదు, వాడిని పాడు చేయడానికి వెళ్ళకూడదు. వాడి దగ్గర ఏమైనా నేర్చుకోవాలంటేనే వెళ్ళాలి. వాడి దగ్గర ఏమైనా కొంచెం సేపు ఉంటే మన టైం మనం ఎలాగో అలా తిరుగుతున్నాం కదా. ఒక ఆయన అండి, నేను ఎప్పుడో విన్నాను, ఎక్కడో విన్నాను. ఒక ఆయన చెప్తున్నాడు, మోటివేషనల్ స్పీకర్. ఆయన ఏమంటున్నాడంటే, అతను ఏం చేశారంట, మందు మానిపించడానికంట కూర్చోబెట్టారట. రోజు ఫుల్గా చేస్తుంటాడు, డ్రింక్ చేస్తుంటాడు అట. మీరు కూడా అలాగే మోటివేషనల్గా ఇలా చర్చికి తీసుకొచ్చారనుకోండి, ఎవరన్నా తాగుబోతుని, వాడు ఆ టైంలో ఏం చేస్తాడు? ఇక్కడ కూర్చున్న టైంలో ఏం చేస్తాడు? తాగడం మానేస్తాడు. తర్వాత బలవంతంగా బలవంతంగా 2-3 సార్లు తీసుకొస్తే బలవంతంగానే కూర్చున్నాడట. తర్వాత 4గోసారి ఎవరో తీసుకురాకుండానే వచ్చాడట. ఏంటంటే, నేను ఇక్కడ కూర్చున్నంత సేపు నాకు కొంచెం తాగుడు మీద వెళ్ళట్లేదు, డబ్బులు మిగులుతున్నాయి అన్నాడంట. చర్చికి కదా, మా తమ్ముడు ఒక అబ్బాయి ఏమంటున్నాడంటే, మా కజిన్ బ్రదర్, మీరు చర్చికి వెళ్తే దీవింపబడిపోయాం అంటారు. ఏమి దీవింపబడ్డు, అంతకుముందు తాగేవాడు, అంతకుముందు సినిమాలకు వెళ్ళేవాడు, ఇవన్నీ మానేస్తే దీవింపబడ్డు, మరి డబ్బు మిగిలిపోతా? చూడండి. వాడు ఏమంటాడు, చర్చికి వెళ్ళే వాళ్ళకి ఏమవుతారు, ఎక్కడి నుంచి వచ్చేస్తుంది దీవెన అంటే? ఎక్కడి నుంచో వచ్చి పడిపోదు కదా ఆకాశం నుంచి. దేవుడేమన్నా డబ్బులు ఏమన్నా బ్యాంకులోంచి పనిచేసినట్టుగా పనిచేస్తాడే ఏంటి? నువ్వు కష్టపడితేనే కదా వస్తుంది, ఎవడు కష్టపడితే ఆడికే వస్తుంది, లేకపోతే రాదు. వీళ్ళు ఏం చేస్తారంటే, ఆ రోజు సినిమాలు చూస్తాడు, సినిమా చూస్తే ఇప్పుడు ఎంత అవుతుంది? 200-300 అవుతుంది. తాగితే అది డబ్బులు అవుతున్నాయి, ఎంతో నాకు తెలియదు కాస్ట్. ఏమంటే, ఇంత డబ్బులు మిగిలిపోతున్నాయి, మరి దీవించడేంటి? అలా అంటున్నారు అంతే, దీవించడం ఏముండదు, మానేస్తే ఎక్కడైనా దీవించబడిపోతావు అని అన్నాడు. మరి తమ్ముడు, అలాగైతే నువ్వు కూడా వచ్చేచ్చు కదా, పోనీ నువ్వు కూడా అలా ఉండొచ్చు కదా అన్నాను నేను. కాబట్టి అండి, మనం బాగుపడ్డానికి వెళ్ళాలి. ఇక అర్థమవుతుందండి, ఇంతో కొంచెంసేపు మాట్లాడితే కొంచెం గడిపితే బాగుంటాయి, కొంచెం మంచి విషయాలు తెలిస్తే ఏదోటని మనం వెళ్ళాలి. అంతే తప్ప మనం వాడిని తీసుకెళ్ళి బయటికి లాక్కెళ్ళిపోదాం, వాడిని తీసుకెళ్ళి ఎటో తీసుకెళ్ళిపోదాం. ఎప్పుడు కూడానండి సొంత పనులకు కానీ, పనికిరాని పనులకు కానీ ఎవరిని పాడు చేయకండి. దేవుడి పనికి మాత్రం వాడండి, అలవాటు చేయండి. ఇది మంచి విషయం. అంటే ఇలాంటి వాడు ఏం చేస్తున్నట్టంటే, భక్తిహీనుడా, నీతిమంతుని నివాసం వద్ద పొంచి ఉండకము, వాని విశ్రమ స్థలమును పాడు చేయకుము అని అన్నమాట. అలాగే సామెతల గ్రంథం 12:26. నీతిమంతుడు తన పొరుగు వారికి దారి చూపును, భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించు. చూడండి, భక్తిహీనులు అయితేనే ఏం చేస్తారట, స్లోగా అందరినీ దారి తప్పించేస్తారట. బాగా ముదురు అనుకోండి, ఏం చేస్తాడు? అందరినీ దారి తప్పించేస్తాడు. అదే నీతిమంతుడు అనుకోండి, అంటే వాళ్ళని చూసి వీళ్ళని చూసి పడిపోని వాడు, నేర్చుకుని వాడు అనుకోండి, వాడు ఏం చేస్తాడు? దారి చూపును. మీరు చర్చకు వచ్చి బాగా భక్తిమంతుడు అండి, బాగా నీతిమంతుడు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? అనేకులకు దారి చూపుతారు, నో డౌట్ కదండి. అనేకులు ఏం చేస్తారంటే దేవుని దగ్గరికి నడిపించడానికి ప్రయత్నం చేస్తారు. దేవుడి దగ్గరికి నడిపించడానికి ప్రయత్నం చేసేవాడు నీతిమంతుడు అవుతాడు, భక్తిమంతుడు అవుతాడు. కొంతమంది ఏం చేస్తారంటే దేవుళ్ళలోంచి వెనక్కుండేలా చేస్తారు. అలాంటి వాళ్ళు ఏమైపోతారండి? భక్తిహీనులు ఏం చేస్తారంటే దారి తప్పించిన అనుకోకుండానే వాళ్ళు ఏం చేస్తారంటే దారి తప్పిపోతారు. ఎందుకంటే క్రిస్టియానిటీలో నేను చూశానండి, చాలామందిని చూసి రకరకాల ప్రవర్తనలోకి, రకరకాల ద్వారాల్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు సమాజంలో. ఇంకొక మాట అండి, సామెతల గ్రంథం 29వ అధ్యాయం 29వ వచనం. లేదా 29:9
27 అండి, 29, 27. దుర్మార్గుడు నీతిమంతులకు హేయుడు. ఇప్పుడు ఎవరైనా దుర్మార్గంగా ఉన్నారనుకోండి, దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు అనుకోండి, నిజం చెప్పాలి, మనసులో ఎవరికైనా ఎలా ఉంటుంది? ఇష్టం ఉంటుందా, ఇష్టం ఉంటుందా? చెప్పండి. భార్యకైనా భర్త తాగుబోతే అనుకోండి, ఇష్టం ఉంటుందా, హేయంగా ఉంటుందా? మనసులో హేయంగా ఉంటుంది. కానీ ఏం చేస్తుంది ఆవిడ పాపం? తప్పదు. అలాగే దుర్మార్గుడట నీతిమంతులకు హేయుడు, కొద్ది గొప్ప అలా కనపడతాయి. అలాగే యథార్థ వర్తనుడు మంచోడంటే భక్తిహీనుడికి ఏడట. ఏదేమైనా సరే, ఇప్పుడు చూడండి, నన్ను ఒకసారి ఏం చెప్పానండి అక్కడ, నేను ఏదో చెప్పానే, వాకింగ్ చెప్పుకో అన్నాడు. ఎవరు? తాగుపోతాడు. ఒక ఇంటి దగ్గర నేను గాడి దగ్గర ఏదో వాకింగ్ చెప్తుంటే, ఏంటి వాకింగ్ చెప్పుకో ఇదంతా చెప్తున్నాంటే, పాపం అంటే ఏంటో చెప్తున్నానండి, నా ప్రసంగం గుర్తులేదు ఆ రోజు. ఏయ్, దేవుడి గురించి చెప్పుకో, ఇవన్నీ ఎందుకంటున్నాడు, తాగేస్తున్నాడు, అరుస్తున్నాడు. చూసారా? ఇప్పుడు ఇదే సందర్భం అంటే భక్తిహీనుడు ఉన్నాడు అనుకోండి, అతనికి ఇలా చెప్తే ఎలా ఉంటుంది? హేయంగా ఉంటుంది, నచ్చదు. ఏంటిది వాక్యం మామూలుగా చెప్పకుండా ఇలాంటి వాక్యం ఏంటి అనిపిస్తుంది? అనిపించదా? చెప్పండి మీరు. కానీ ఈ వాక్యాలు సొంత వాక్యాలా, నేను రాసుకుని వచ్చినాయా, బైబిల్లో ఉన్నాయా, చెప్పడానికి ఉన్నాయా, లేకపోతే ఎందుకు ఉన్నాయి చెప్పండి? ద్రాక్ష పళ్ళు ఉన్నాయి కదా అని చెప్పేసి కుళ్ళబెట్టుకుని బెల్లం వేసుకుని ఊరబెట్టుకుని తాగేసినప్పుడు, బ్రాందీ కింద చేసుకుని సారా కింద చేసుకున్నప్పుడు మాత్రం లేదు. లేనిదా ద్రాక్ష పళ్ళుగా తినమని దేవుడు ఎట్టాడు. నచ్చినట్టుగా చేసినప్పుడు, వంకరగా చేసినప్పుడు బాగానే ఉంది. కానీ ఉన్న వాక్యాలు చెప్పకపోతే ఎలా కుదురుతుందండి? కాబట్టి సామెతలు అంటే ఖచ్చితంగా నెరవేరుతాయండి. ఒకటే, భక్తిహీనత ఉన్నది అనుకోండి, వాడు నీతిమంతుని ఖచ్చితంగా ఎవరికైనా ఎలా కనపడతాడంటే, ఏంట్రా అని అన్నట్టు కనపడతాడు. ఏ మాటగా మాట చెప్పుకోవాలి. మనం మనసులో ఎంత నటించినా కానీ ఎంతో కొంత అనిపిస్తాడు. ఇది ఫ్యాక్ట్, దీనికి కాదనలేం. ఆయన సామెత చెప్పేశాడంటే ఇంకా నిజం అది. కానీ మనసులో మనం ఏదైనా భావం పెట్టుకుని ఎలా మాట్లాడతాం, ఎలా ఉంటామంటే బైబిల్ మాటలు బట్టి అంతే. బైబిల్ మాటలు బట్టి అందరికీ వాక్యం చెప్పాలి, అందరిని దేవుని పనిలో నడిపించాలి, సహించాలి, తప్పదు. కానీ మనసులో మాత్రం భావం మాత్రం ఖచ్చితంగా 100% కాదని అనడానికి నేను సరిపోనండి. మీరైనా అంతే, మీరైనా ఖచ్చితంగా అంతే. కాబట్టి భక్తిహీనులుగా ఉండకండి. పోను భక్తిమంతులుగా ఉన్నా కూడా మీకు ఎఫెక్ట్ అవుతారు. ఎలా తెలుసా? యథార్థ వర్తనుడు భక్తిహీనుడికి ఏడు. ఎందుకంటే అస్తమాని భక్తిహీనుడు అన్నట్టుగా మన వాళ్ళని చూస్తుంటే గుర్తుకొస్తుంటుంది. ఇప్పుడు చూడండి, ఒరా ఆడిని చూసి సరిగా చదువుకోరా, ఆడిని చూసి చదువుకోరా అని అన్నాం అనుకోండి, వాడి మీద ఎలా ఉంటుంది? వీడికి కోపంగా ఉంటుంది. వాడు చూడు ఎలా ఉన్నాడు బుద్ధిమంతులాగా, వాడు చూడు ఎలా ఉన్నాడు బుద్ధిమంతు అంటే, ఇక్కడ కూర్చున్నవాడికి ఎలా ఉంటుంది తెలుసా? వాడు ఏమైనా పెద్ద తోపెట్టి నాకంటని మాటికి వాడిని ఏటి నా మీద పొగుడుతున్నారని ఉండదా చిన్నప్పుడు? అనుకోకుండా కూడా మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది జరుగుతుంది. అలాగే పనిచేస్తారు, అలాగే పని జరుగుతుంది. ఇది ఫ్యాక్ట్. అందుకని మీరు ఎప్పుడు కూడా మిమ్మల్ని ఎవరైనా ద్వేషిస్తున్నారు అనుకోండి, మీరు మంచిగా ఉన్న ద్వేషిస్తున్నారు అనుకోండి, ఏమనుకోకండి. అది వాక్యం ఉంది, అది మనకు అర్థం కాదండి. వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసి మారి చెప్తే బాగుంటుంది. నేనైతే చెప్పలేకపోతున్నాను దానికి, కొన్ని చెప్తున్నాను. ఎవరైనా సరే రైట్. యథార్థ వర్తనుడు నీతిమంతులకు హేడు. కదండి, దుర్మార్గుడు నీతిమంతులకి హేడు, యథార్థ వర్తనుడు భక్తిహీనుడికి హేయుడు. అల్టిమేట్గా మనం అందరం ఎలా ఉండాలంటే, దేవుని పిల్లలు మనం అందరం కూడా వీలైనంత వరకు అందరిని ప్రేమించుకుని అందరం మారుతూ ఏదో ఒకలా మొత్తం మీద క్రీస్తు వలె ప్రేమ కలిగి సత్యం చెప్తూ మనం అన్ని విషయంలో ఎదగడానికి ప్రయత్నం చేద్దాం. ఇది ఒక ప్రయత్నం అన్నమాట. మనలో కొంతమంది భక్తి కలిగిన వారుగా కనబడే వాళ్ళు ఉంటారు, కొంతమంది భక్తిని నటించే భ్రష్టులుగా ఉండొచ్చు, లేదా నిజంగా భయభక్తులు కలిగి ఉండొచ్చు, లేదా కొంతమంది భక్తిని వ్యర్థం చేసే విధంగా
దేవుని గురించిన ధ్యానాన్ని హీనపరిచే విధంగా, అంటే ఇన్ని క్యారెక్టర్స్ ఉండొచ్చు అనే ఉద్దేశంతో అసలు చెప్పకూడదు అనుకున్నాను. కొంచెం ఇది కష్టంగా ఉంటుందని చెప్పకూడదు అనుకున్నాను. కానీ తప్పదు. మనం పూర్తిగా ఆలోచించాలనుకున్నప్పుడు ఇన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. పలానా 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 అని అనలేం. ఈరోజు బాగున్నవాడు రేపు బాగోకపోవచ్చు. అలాగని ఎవరికి గ్యారంటీ లేదు. ఈరోజు బాగున్నవాడు రేపు మారచ్చు. కాబట్టి దేవుడికి అంతా తెలుసు, దేవుడికి అందరూ తెలుసు, ఏం జరుగుతుందో తెలుసు, ఏం జరుగుతుందో తెలుసు. దేనివల్ల దేవుడేమి తెలివి తక్కువవాడు కాదు, అందుకని అన్నీ రాయించాడు. కాబట్టి మనమేదో అతి తెలివిగా ఆలోచిస్తే ఏమవుతుందంటే కొండనాలకు మందేస్తే ఏమవుతుంది? అస్సలండి దేవుడికి ఏమీ నష్టం లేదండి. ఇప్పుడు యేసుప్రభు వారు వచ్చిన తర్వాత 2000 సంవత్సరాలు ఉంచాడు. ఏమన్నా నష్టం అంటారా ఆయనకి? నష్టం ఎవరికి? నరకానికి పోయేవాళ్ళకే నష్టం. లెక్క పూర్తయ్యేంత వరకు ఆయన ఒప్పుకొని అన్నాడు. మన వాళ్ళకి నాకు 50 బస్తాలు వచ్చినంత వరకు అలా ఉంచేస్తానంటే కుదరదు. అక్కడ ముదిరిపోయిన తర్వాత కోసేయాలి. ఎందుకంటే కొయ్యకపోతే ఏమవుతుంది? అది పాడైపోద్ది. ఇలా వర్షాలు వచ్చాయంటే ముందే పాడైపోద్ది. కానీ ఆయనకి ఏంటి? పెట్టుబడా పాడైపోద్దా ఇలాంటివి ఏమి ఆయన ఏం పట్టించుకోడు. లెక్కంతే. కాబట్టి కాలం ఎక్కువగా గడిచే కొద్ది నరకానికి పోయే వాళ్ళు ఎక్కువ అవుతారు. ఎందాక తీర్పు తీర్చకుండా ఉంటా ప్రభువా అని అంటే కొంచెం కాలం అంటే కొంచెం కాలం అంటే ఎంతకాలం అండి? ఏంటి మొదటి 100 సంవత్సరాల్లోనే వచ్చింది వచ్చింది మొదటి శతాబ్దం. 30 ఏట బోధించాడు, 3.5 సంవత్సరాలు బోధించాడు. తర్వాత ప్రకటన గ్రంథం రాయబడింది అప్పటికి 95 సంవత్సరాలు. అంటే 95లోంచి 33 తీసేయండి అమ్మ. 62 సంవత్సరాలకి ఎందాక తీర్పు తీర్చుకుందాం అంటే ఇంకొంచెం కాలం అన్నాడు. ఇప్పుడు కొంచెం కాలం అంటే ఇప్పుడు ఎంతకాలం అయిపోయింది? 2000 సంవత్సరాలు. అయ్యి బాబోయ్, 2000 సంవత్సరాలు ఉంచాడు. చూసారా? కాబట్టి ఎవరికి నష్టం? ఈ 2000 సంవత్సరాల్లో మనకే నష్టం. కానీ తీసేస్తే ఆయన లెక్క పూర్తి అవ్వదు, ఆయనకి ఆ విధంగా నష్టం. కాబట్టి ఎంత నష్టం వచ్చినా పర్వాలేదు. ఇప్పుడు చూడండి, కార్లకి సీరియల్ నెంబర్లు ఉంటాయండి. నెంబర్ 1లని 9లని. ఎంత డబ్బు ఇచ్చైనా కొంటారు, ఎందుకంటే అది వాళ్ళకున్న ఇది. కానీ మరి దేవుడికి అంత, మనకే అంత ఉంటే మరి ఆయన లెక్క మంచివాళ్ళు కావాలనుకుంటున్నారు, మరి ఆయనకు ఉండద్దు. సో కాబట్టి మనకే నష్టం అండి, జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఇంకొన్ని విషయాలండి చూద్దాం. యాకోబు గ్రంథం 5వ అధ్యాయం 19-20 వచనాలు ముగించేద్దామండి. ఓవరాల్గా సంఘంలో ఉన్న వాళ్ళకి ఇలాంటి విషయాల మీద అవగాహన ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడి దగ్గర నటించకండి. హృదయంలో పాపం గురించిన భీతి పోయినా, భయం పోయినా, ఏం పోయినా కఠినపరుచుకున్నారా? అలా అయితే నీతిమంతులు పాడు చేయకండి, భక్తిమంతుల్ని. ఎంతో కొంత భక్తి ఉన్న వాళ్ళు మీ వల్ల ఎఫెక్ట్ అవుతారేమో చూసుకోండి. లేదా ఎందుకంటేనండి, ఒక దుష్టుడట అనేక మంచి పనులను ఏం చేస్తాడు? చెరుపునన్నాడు. మరి దేవుడు వదులుతాడండి? దేవుని పనిని పాడు చేస్తే, దేవుని సంకల్పానికి ఎదురు నిలిస్తే దేవుడు వాళ్ళని విడిచిపెడతాడా? అస్సలు సమస్య లేదు. కాబట్టి అలాగైనా ఆలోచించాలి. ఎందుకంటే అలా కూడా చెప్పాడు దేవుడు, జాగ్రత్తలు చెప్తున్నాడు. మీలో ఎవడైనా సత్యము నుండి తొలగిపోయినప్పుడు, తొలగిపోతామండి, కొంతమంది తొలగిపోతాం, కొన్ని సందర్భాలు అంతే, అలా జరుగుతాయి. మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్లించిన ఎడల పాపిని వారి తప్పు మార్గం నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపాలు కప్పివేయను. చూసారంటే ఒక ఆత్మని ఎవడైనా సత్యము నుండి మళ్ళీపోతున్నాడు అనుకోండి, పర్వాలేదా నన్ను ఆలోచించకండి. అసలు మీకు తెలిసినంత వరకు ఎవరైనా సత్యం నుంచి తొలగిపోయారని అనుకుంటే
వాళ్ళని తప్పనిసరి ఏదో ఒకలా సత్యంలోనికి మళ్ళించండి. పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్ళిస్తే అనేక పాపములను కప్పివేయను. లేకపోతే ఎందుకంటే పాపి అలా ఉండిపోతే అనేక పాపాలను ఏం చేస్తాడు? చేస్తాడు. ఇప్పుడు ప్రపంచంలో హవ్వ పాపం చేసింది. ఆవిడ అప్పుడే మారిపోయి ఉంటే భర్తకి ఇచ్చి ఉండదు. ఏం చేసింది? ఆదాము తినిపించింది. ఇంకా అక్కడి నుంచి ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు, ఒకరిని బట్టి ఒకరమే కదండి పాపం చేసుకుంటున్నాం, పాపం చేస్తున్నాం. పాపం అంట ఒకరిని బట్టి ఒకరికి వ్యాపించిందట. సో కాబట్టి మనం ఒకరిని తప్పిస్తేనండి చాలా పాపాలు జరగకుండా ఉంటాయి. ఇప్పుడు మనలో మీలో ఒకరిని తీసుకోండి, మీలో ఎవరో ఒకరిని తీసుకోండి, మనలో ఒకరు అండి పాపం నుంచి మల్లుకోవడం వలన ఎన్ని పాపాలు జరగకుండా ఉండుంటాయి. ఇప్పుడు నేను తాగడం మొదలెట్టాను అనుకోండి, నా వల్ల ఎంతమంది తాగడం మొదలెడతారు? నా కుటుంబంలో నా పిల్లలు తాగడానికి అవకాశం ఉంటుందా? చెప్పండి. నా బంధువులు తాగడానికి అవకాశం ఉంటుందా? నేనేం చేస్తాను? రారా పార్టీ ఇస్తానంటాను. ఎప్పుడు ఏదైనా మంచి పని జరిగిందనుకో, ఏదైనా కలిసి వచ్చిందనుకోండి, మంచి పని అంటే ఇంకోలా ఉంటుంది. ఏమంటాను? రారా పార్టీ ఇస్తా. అప్పుడు ఏమవుతాడు? అలవాటు చేసుకుంటాడా? ఫ్రీగా వచ్చిందని ఇంకొకటి అలవాటు చేసుకుంటాడా? నేను మానేశాను అనుకోండి, నా వల్ల ఏమైంది? అనేక పాపాలు జరగకుండా. కానీ ఇంకొకటి వల్ల పాడైపోతాడు. ఇంకొకటి అంటే నా సరౌండింగ్లో కొంతమంది అయినా పాపం చేయకుండా, తొందరగా చేయకుండా అన్న అవకాశం ఉంది. సో కాబట్టి మనం అందరం మల్లుకోవడం వలన ఎంతో కొంత మేలు అనేది జరుగుతుంది. అదే సత్యులోంచి మరి ఒకటి తొలగిపోయాడు అనుకోండి, వాడిని మళ్ళించిన వాళ్ళ పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్ళించి వాడు మరణం నుండి ఒక ఆత్మను, అంటే వాడు ఆత్మను రక్షించావు. అలాగే అనేక పాపములు కప్పివేయదు. వాడి వల్ల ఇంకా అనేకులు పాపులు అయిపోయే అవకాశం ఉంది. ఆ పాపాలను కప్పివేయను తాను తెలుసుకున్న వాళ్ళని. కాబట్టి మీరు చేసే పని చాలా మంచి పని. సత్యం నుంచి ఎవరినైనా మళ్ళీకుంటే వాడిని ఏం చేయాలి? మళ్ళించడానికి ప్రయత్నం చేయండి. అంతే తప్ప మనం ఎప్పుడు కూడా ఇతరులను పాడు చేసేలా ఉండకూడదు. ఇదే ప్రసంగం నేను ఎప్పుడు చేస్తుంటాను, చాలాసార్లు చెప్పుంటాను. మీరు ఎప్పుడు కూడా ఎవరిని పాడు చేయకండి. పాడు చేసి మనం ఎవరిని కాపాడం. పాడు చేయడం వలన మంచి జరగదు. మనం ఇతరులని సత్యంలోనికి మళ్ళించడం వలన మంచి జరుగుతుంది. వాడికి మంచి జరుగుతుంది. వాడి ద్వారా ఇతర అనేక పాపాలు జరగకుండా కూడా మంచి జరుగుతుంది. సో కాబట్టి దేవుడు అందుకని ఇలా చెప్తున్నాడు, తెలుసుకొనవలను. అంటే ఏమంటే ప్రతి పనికి కూడా దేవుడు ఏం చేస్తాడంటే బహుమానం ఇస్తాడండి. ఆయన పనిలో నమ్మకంగా పాలు పంచుకున్నవాడు, ఆయన ప్రేమించి ఇలా జరిగించిన వాడికి తప్పనిసరి ఆయన బహుమానం ఇస్తాడు. ఇంకా చూడండి, ఇంకా ఇన్ కేస్ ఏదేమైనా సరే మీలో ఇక్కడున్న ఎవరికైనా భయభక్తులు సరిగా ఉన్నా లేకపోయినా, మొత్తానికి లేకపోయినా, ఈ మాటతో మీ కొద్దిగా మార్పు రావాలి. ఏమి లేదు, ఈ మాటను అనుసరించండి ఒకసారి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. యెహోవా ఆత్మ అంటే పరిశుద్ధాత్మ ఏంటట? జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. అంటే మనకు అవి నేర్పించగలిగేది. పరిశుద్ధాత్మ లేకుండా మనం దేవుని జ్ఞానాన్ని తెలుసుకోలేం, అర్థం చేసుకోలేం. కాబట్టి యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ. ఇవన్నీ చాలా ఆలోచించి మనం తెలుసుకోవాలంటే పరిశుద్ధాత్మ ఉండాలి. కనీసం మనం పరిశుద్ధాత్మలో ఉన్నామనుకోండి, తప్పనిసరి పరిశుద్ధాత్ముడు మన దగ్గర ఉన్నాడు అనుకోండి, ఎంతో కొంత ఉన్నాడు అనుకోండి, మనకు తప్పనిసరి ఇవన్నీ ఉంటాయి. ఇలాంటి ఆలోచనలు కూడా ఉంటాయి. ఇలాంటి ఆలోచనలు ఏమీ లేవంటే ఆత్మ లేనట్టే లెక్క. అయితే ఆలోచన బలమునకు ఆధారముగా ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. సో కాబట్టి మనం ఏం చేయాలంటే, ఆత్మ లేకపోతేనండి భయం కూడా ఉండదండి. దేవుని భయం అస్సలు ఉండదు. అసలు మనకేంటంటే పరిశుద్ధాత్ముడు లేకపోతే మనం ఇలా కూర్చోడానికి కానీ, వినడానికి కానీ, భయం కానీ ఇలాంటివి ఏమీ ఉండే అవకాశం లేదు. కాబట్టి మీరు ఏం చేయాలంటే, దేవుని ఆత్మ ఉండాలి, నేను భయభక్తులు కలిగి ఉండాలి. ఇప్పుడు చూడండి, నీ ఆత్మ నా దగ్గర నుంచి తీసేయకు. దావీదు గారు తప్పిపోయినప్పుడు ఆయన ఏమనుకున్నాడు? ఏమని ప్రార్థన చేశాడు?
నీ ఆత్మను నా దగ్గర నుంచి తీసివేయకు. మరలా రక్షణ ఆనందాన్ని నాకు పుట్టించు. నూతనముగా పుట్టించుమని అడిగాడు. కాబట్టి ఇప్పుడు మీరు మీ పరిశుద్ధాత్మ సహాయం చేత దేవుని భయాన్ని పుట్టించమని మీరు అడగాలి. అంతే తప్ప అవసరం లేదండి, అవసరం లేదండి, ఇలాంటివన్నీ వినవసరం లేదండి, ఇలాంటివి చెప్పవసరం లేదని అనుకోకండి. ఎప్పుడైనా సరే మీ జీవితంలో ఎప్పుడైనా సరే దేవుడు అంటే భయం పోయిందా, నిర్లక్ష్యం పోయిందా, తప్పు చేసావా, తప్పు అని ఒప్పుకో. ఇంకెప్పుడు చేయకూడదని అనుకో. చేయకుండా కాపాడమని దేవుడిని అడుగు. ఆయన వంతు సహాయం చేస్తే అదృష్టవంతుడివి. తప్పు చేయకుండా ఉండడం అనేది, పాపం చేయకుండా ఉండడం అనేది చాలా కష్టం. కానీ మనం అనుకుని దేవుడు సహాయం చేస్తే ఈజీయే కదా. చాలా సులువు. కానీ చేస్తున్నా కూడా మారాలని అనుకో, మారలేకపోతున్నాను అనుకో, మారాలని అనుకో, అప్పుడు ఏమవుతుంది? మారగలం. దేవుడు సహాయం చేస్తాడు. ఇంక అంతేనండి. ఇవన్నీ అర్థం కాకపోతే, ఇవన్నీ ఆలోచించలేకపోతే ఒకటే సొల్యూషను పరిశుద్ధాత్ముడు. ఆయన వలన ఏదైనా మారాలి, మార్చండి అని అడగండి. ఇలాంటి ఆలోచనలు కానీ ఏవి లేకపోతే ఇక బైబిల్ ప్రకారంగా జీవించుచున్నావు అన్న పేరు ముందు కానీ నీవు మృతుడివే. ఎప్పుడు కూడానండి మనకి దేవుడు అంటే భయభక్తులు కానీ ఏ విషయంలో అయినా సరే, అన్ని విషయాల్లో ఇలా అన్ని ఆలోచించాలి. మన వలన ఏ చెడు జరగకూడదు, మన వలన ఎవరు అపార్థం చేసుకుని వాళ్ళ పాపంలో పడకూడదు, మనం ఎవరిని కూడా భక్తిహీనులుగా మార్చకూడదు, భ్రష్టులుగా మార్చకూడదు. ఆ దేవుని పనికి వాళ్ళని రేకెత్తించాలి. మన వల్ల ఒకటి వెనక ఏం చేయకూడదు. నేను చర్చికి మానేశానంటే, సమాజ మందిరాన్ని మానేశానంటే ఇంకొకడు మానేస్తాడేమో అని మనం అవసరమైతే అందరిని ఎంకరేజ్ చేయడానికే చూడాలి. మన వల్ల ఎవడ కూడా ఎఫెక్ట్ అవ్వకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనకు ఉంది. ఇన్ కేస్ ఎలాంటి నిర్లక్ష్యం ఉన్నా, ఎలాంటి పరిస్థితి ఉన్నా, దేవుని ఆత్మ సహాయం చేత మనం జయిస్తాం, వాటన్నిటిలో విజయం పొందగలమని బైబిల్ మాటే చెప్తుంది. కాబట్టి దానికోసం దావీదు గారు ఏం చేశారా ప్రార్థన? కీర్తనలు 52వ కీర్తన, 51 అండి, 51వ కీర్తన. కలగచేయము. నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయము, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము. సమ్మతి అంటే అర్థం ఏంటో తెలుసా? ఇలాంటివన్నీ ఇష్టపడి దేవుని మాటలని, దేవుని సంకల్పాన్ని, దేవుని వాక్యాన్ని ఇష్టపడగలిగే మనసు నాకు కలగచేయమంటున్నాడు. మనకి వాక్యాన్ని ఇష్టపడలేకపోతున్నాం అనుకోండి, అంగీకరించలేకపోతున్నాం అనుకోండి, అంటే నీ మనసు ఏదో తేడా అనమాట. అర్థమవుతుందండి. ఇక్కడున్న మీకు ఎవరికైనా సరే వాక్యాలు అర్థం కావట్లేదు అనుకోండి, అంటే ఈ సమ్మతించలేకపోతున్నాం అంటే, సమ్మతి గల మనస్సు కలుగ చేసి నన్ను దృఢపరచమంటే ఇప్పుడు అతనికి ఇవన్నీ లేవనమాట. ఇవన్నీ పోయాయి కాబట్టి, ఇవన్నీ లేవు కాబట్టి పాపం చేశాడు ఆయన. సో కాబట్టి దావీదు గారు ఇలా అనుకుంటున్నప్పుడు మనం అంత భక్తి ఉన్నవాడే అలాగే అయిపోతాడంటే మనం చెప్పండి. అంటే కాబట్టి చెప్తున్నాను, అంత భక్తి ఉన్న వాళ్ళ జీవితంలో ఇలాగ అయ్యాయి, వాళ్ళు ఇలా ప్రార్థన చేశారు, దేవుడు రాశాడంటే మనం తప్పనిసరి వీటిని కూడా మనం ఏం చేయాలి? ఇలా ఉండాలి. ఇది మర్చిపోకూడదు మనం ఎప్పుడన్నా కూడా. ఇలాంటి మనసు మనకు ఉండాలి. దావీదు గారికి అదృష్టవంతుడు, అలాంటి మనసు ఉంది. దావీదు గారు ఏదేమైనా నరకన పోవలసిన ఆయన ఏమైపోయాడు? పరలోకానికి పరదేశంలోనే ఉన్నాడు. క్రీస్తు దావీదు కుమారుడుగానే ఉన్నాడు. కాబట్టి దేవుడు అండి ఎలాంటి వారిని అయినా మారితే మాత్రం ఆయన ఏం చేస్తాడు అనుకుంటున్నారు? ప్రేమిస్తాడండి. మారితే ఆయన హెచ్చిస్తాడు, గొప్ప చేస్తాడు. మన మార్పు ఆయనకు కావాలి. కాబట్టి దేవుని యందలి భయభక్తుల్ని మాత్రం హీన పరచకండి. దేవుని గురించిన వ్యర్థం చేయకండి. దేవుని గురించిన ధ్యానాన్ని హీనపరచకండి. ఎప్పుడు కూడా పర్వాలేదులే, శుక్రవారం ప్రార్థన చూసి వచ్చేలే, ఎందుకులే ఉండు, సరదాగా మాట్లాడుకుందాం అని అన్నారు అనుకోండి, అయిపోయింది సీను. మీ పని అయిపోయినట్టే. ఎందుకంటే మీరు ఏం చేస్తున్నారు? దేవుని గురించిన ధ్యానాన్ని హీనపరుస్తున్నారు. అలా చేయకండి. కనీసం వెళ్ళలేదన్న భయం ఉండాలి.
అవతల వాళ్ళతో మనం అలా మాట్లాడకూడదు. నువ్వు కూడా కూర్చోరా ఈరోజు శుక్రవారం, ఎందుకు పోనీ ఆదివారం అలా వెళ్ళావు కదా, అలా అనకండి. ఏదంటే మీకు పని ఉందనుకోండి, సైలెంట్గా పోండి. నీ పని ఉందని చెప్తే ఇంకొకరు మానేస్తారనుకోండి, ఈరోజు నేను అలా వచ్చేస్తాలే, నువ్వు వెళ్ళిపో అనాలి. అర్థమవుతుందండి? ఏమవదు. నువ్వు వెళ్ళకపోతే వాళ్ళు మానేస్తారు. అప్పుడు నువ్వు వాళ్ళ కోసం నీ వల్ల వాళ్ళు ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకోవాలి. పొరపాటున అలాంటి పొరపాట్లు జరిగే ఉంటాయండి, అవకాశాలు ఉంటాయి ఉండవా? అంత జాగ్రత్త ఉండాలి దేవుని భక్తి విషయంలో, ధ్యాన విషయంలో. అలా ఉంటే అప్పుడు మనల్ని దేవుడు భక్తిమంతులుగా ఎంచుతాడు. లేకపోతే మనం వ్యర్థం చేసేవాళ్ళుగా, హీనం చేసేవాళ్ళుగా, అజాగ్రత్తగా ఉన్నవాళ్ళుగా దేవుడు ఎంచుతాడు. కాబట్టి ఇంతటితో ముగిసినట్టే. మీరందరూ భక్తి విషయంలో ఎదగాలి, మార్పు చెందాలి. ఇది దేవుని ఉద్దేశం. అందుకనే దేవుడు ఇన్ని సంగతులను రాయించాడు. ప్రార్థన చేస్తాం. ప్రభువులు చేద్దామండి.